చెప్తారు విదేశీ వాళ్ళు. క్లస్టర్ పేపర్ మెయిన్ పేపర్ అనేది చెప్పాను, సార్ చెప్పారు. క్లస్టర్ 1 చెప్పాను, అలాగే క్లస్టర్ 2 కూడా నేను చెప్తాను. ఏంటంటే క్లస్టర్ 2 ఏంటంటే స్పెషల్ ఫంక్షన్స్, క్లస్టర్ 2 స్పెషల్ ఫంక్షన్స్. క్లస్టర్ 1 అయితే అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్, మెయిన్ పేపర్ ఏమో న్యూమరికల్ అనాలిసిస్. క్లస్టర్ 1 ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది, ఛాన్సల్ అయిపోయింది, అది చాలా రోజులు అవుతుంది. ఇది ఏంటంటే క్లస్టర్ 2 గుర్తుపెట్టుకోవాలి. క్లస్టర్ 2 6M పేపర్ 6B అనమాట. అయితే ఇక్కడ స్పెషల్ ఫంక్షన్స్లో యూనిట్స్ 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఏంటంటే హెర్మైట్ పాలినామియల్స్, HERMIT హెర్మైట్ పాలినామియల్స్. 2 లెగరీ పాలినామియల్స్, LAGUERRE పాలినామియల్స్, లెగరీస్ పాలినామియల్స్. యూనిట్ 3 లెజెండర్స్ పాలినామియల్స్. యూనిట్ 4 బెసెల్స్ ఈక్వేషన్స్. యూనిట్ 5 బీటా అండ్ గామా ఫంక్షన్స్. హెర్మైట్, లెగరీ, లెజెండర్స్, బెసెల్స్ అండ్ బీటా గామా ఫంక్షన్స్. యూనిట్ 1 స్టార్ట్ చేస్తున్నాం. అది ఏంటంటే హెర్మైట్ పాలినామియల్స్. యూనిట్ 1 స్టార్ట్ చేసాం. యూనిట్ 1 టైటిల్ ఏంటంటే హెర్మైట్ పాలినామియల్స్. మనకి సాధారణంగా d²y/dx² - 2x × dy/dx + 2λy = 0 ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎలా డినోట్ చేస్తానంటే హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటాం అన్నమాట. d²y/dx² - 2x × dy/dx 2 + 2λ × y = 0 అనేది హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదే లెగరీకి వెళ్తే లెగరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ల్యాండా మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ల్యాండా అంటే కాన్స్టెంట్ లేదా పారామీటర్లు కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే జనరేటింగ్ ఫంక్షన్. జనరేటింగ్ ఫంక్షన్ ఎవరికైనా మీకు ప్రూవ్ దట్ e⁻2xt - t² = సమ్మేషన్ n = 0 to ∞t⁴n/n h(x) అని ఇలా ఇస్తారు. ప్రూవ్ దట్ e⁻2xt - t² = సమ్మేషన్ n = 0 to ∞t⁴n/n h(x) అని ఇస్తారు. అది ప్రూవ్ చేయాలి. 10 మార్క్స్ ప్రాబ్లం. అయితే ఇక్కడ LHS తీసుకుని RHS నిరూపిస్తాను అనమాట. LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తాను. LHS ఏంటి? e⁻2xt - t², e⁻2xt - t². LHS తీసుకుంటే దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే e⁻2xt × e⁻ t², e⁻2xt × e⁻ t². ఇది ఎందుకో మీకు తెలియాలి. ఆల్రెడీ మీరు ఇది 7th క్లాస్ నుంచి వస్తాయి. a⁻n × a⁻m అంటే a⁻m+n అలా రాస్తాం. ఇక్కడ a⁻m+1 ఫార్ములా ఉంది. m+n ఫార్ములాలో ఏ ప్లేస్లో e ఉంది ఇక్కడ. అంటే e⁻m+n ఫార్ములా అంటే e⁻m × e⁻n అన్నమాట. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామంటే e⁻2xt × e⁻ t². మీకు e⁻x అనేది 4th సెమ్లో వస్తుంది. ఎక్స్పాన్షన్స్ e⁻x ఎక్స్పాన్షన్. దాన్ని e⁻x ఎక్స్పాన్షన్ ఏంటి? 1 + x + x²/2 + 2 + x³ + 1 + x⁴n² + 1 అలా వస్తాయి. అంటే ఇక్కడ e⁻2xt ఎక్స్పాన్షన్ ఉపయోగించుకుంటే మనకు అలా వస్తుంది. కాబట్టి దాన్ని సింపుల్గా ఎలా రాసామంటే సమ్మేషన్ r = 0 to ∞2xt/r² 2xt² r = 0 రాస్తే పైన 2xt⁴0 అవుతుంది. 2xt⁴r ఉంది కాబట్టి 2xt⁴0. ఎనీథింగ్ పవర్ 0 is 1. సో 1/0 ఫ్యాక్టర్, 0 ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో 1. 1/1 అంటే 1 అవుతుంది. అంటే సమ్మేషన్ r = 0 to ∞ అంటే r 0 రాస్తాము, 1 రాస్తాం, 2 రాస్తాం. అంతా తీసుకుంటే ఏ ఫామ్ వస్తుందంటే మనకి e⁻ ఎక్స్పాన్షన్ ఫామ్ వచ్చేస్తుంది. సో e⁻ ఇక్కడ మనకి x + 2xt ఉంది కాబట్టి 2xt⁴r/r x⁴n/n అంటే e⁻x సమ్మేషన్ ఆఫ్ e⁻x అనమాట. సో దీన్ని ఎలా రాసాం? ఇంటూ దీన్ని సమ్మేషన్ r = 0 to ∞ దీన్ని ఎలా రాసాం అంటే -t² s factorial by s factorial -t² s factorial. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ r = 0 to ∞ బోత్ కామన్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి r s = 1 అయింది అనుకోండి. s = అంటే ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏమో నెగిటివ్, ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏమో పాజిటివ్ వస్తుంది. కాబట్టి
-1/s అనేది ముందు చేసాం దీంట్లో. ఇక్కడ t 2x⁴ ఒకటే వస్తుంది. ఇక్కడ t⁴ ఉంది, t²⁴s ఉంది. అంటే t²⁴s అంటే t⁴2s అవుతుంది. ఇక్కడేమో t⁴r ఉంది. సో ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సమ్మేషన్ r = 0 కామన్ వచ్చేసింది. 2x⁴r ఉంది, r ఫ్యాక్టోరియల్ s ఫ్యాక్టోరియల్ కామన్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా రాస్తున్నాం. ఇది వచ్చి t⁴r t⁴2s ఉన్నాయి కాబట్టి ఇది t⁴r+2s కింద రాస్తాం. సమ్మేషన్ r = 0 నెగిటివ్ టర్మ్స్ అన్ని -1/s రాస్తాం. s అనేది s కి ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు నెగిటివ్, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు పాజిటివ్ అవుతుంది కాబట్టి -1/s ఇంటూ 2x⁴r బై r ఫ్యాక్టరీ వేరు s ఫ్యాక్టరీ వేరు సెపరేట్గా ఉంచేసాం ఇంటూ t⁴r+2s. ఇక్కడ t⁴n కోఎఫిషియంట్ కావాలంటే ఏం చేస్తాం? r+2s = n తీసుకుంటాం. r+2s = n తీసుకుంటే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ t⁴n ఏమవుతుందంటే -1/s ఇంటూ 2x⁴r అంటే ఏమవుతుంది? r+2s అంటే n. సో r కావాలి, r అంటే n-2s అవుతుంది. అంటే 2x⁴n-2s బై r ఫ్యాక్టోరియల్ అంటే n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్ అలా వచ్చింది. s మార్చట్లేదు, r ఉన్న చోట మారుస్తాం. ఇంటూ t⁴r+2s అంటే ఏమైపోయింది? t⁴n అయింది. అంటే t⁴n కోఎఫిషియంట్ అంటే మనకి ఏమవుతుందంటే -1/s ఇంటూ 2x⁴n-2s బై 2n-2s ఇంటూ s ఫ్యాక్టర్ వచ్చింది అన్నమాట. ఇక్కడ r తీసుకున్నప్పుడు r ≥ 0 అవుతుంది. r ≥ 0 అవుతుంది. r అంటే ఏంటి? n-2s అంటే n-2s ≥ 0 అవుతుంది. n-2s ≥ 0 అంటే ఏమవుతుందంటే n ≥ 2s. n-చెప్తుంది చూడండి, r ≥ 0 అవుతుంది. అంటే r అంటే n-2s. n-2s ≥ 0 అవుతుంది. n-2s ఎప్పుడైతే ≥ 0 అయిందో -2s రైట్ సైడ్కి వెళ్తే +2s అవుతుంది. అంటే n ≥ 2s అవుతుంది. బోత్ సైడ్స్ 2 తో డివైడ్ చేసుకుంటే n/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే n/2 ఇస్ గ్రేటర్ దాన్ s వచ్చింది. ఇక్కడ s అనేవి ఈవెన్ టర్మ్స్ అయినప్పుడు ఈ వేరియేషన్ ఏమవుతుందంటే s = 0 to n/2 అవుతుంది. ఒకవేళ s వాల్యూ ఆడ్ టర్మ్స్ వస్తే కనుక ఈ s వాల్యూస్ ఫ్రమ్ ఏమవుతుందంటే 0 to n-1/2 అవుతుంది అనమాట. n అనేది ఈవెన్ అయితే s అనేది ఈవెన్ అయితే s varies from 0 to n/2. s ఆడ్ అయితే s varies from 0 to n-1/2 అవుతుంది అనమాట. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి, అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకి అలా మార్చేసుకున్నట్టయితే ఎలా మారిపోతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ t⁴n కావాలంటే సమ్మేషన్ s = 0 to n/2 అనమాట. అంటే ఈవెన్ టర్మ్స్ అయినప్పుడు -1/s ఇంటూ 2x⁴n-2s బై n-2s ఫ్యాక్టర్ ఇంటూ s ఫ్యాక్టర్ అనమాట. అయితే మనకు ఫార్ములా ఒకటి ఉంది, పాత ఏంటంటే సమ్మేషన్ r = 0 to n/2 ఉండి -1/r ఉండి 2x⁴r బై r ఫ్యాక్టర్ ఇంటూ s ఫ్యాక్టర్ ఉంటే ఎలా మారిపోతుందంటే hn(x) అవుతుంది అనమాట. hn(x). ఇక్కడ మనకి n ఫ్యాక్టర్ ఇక్కడ లేదు కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే బై n వస్తుంది అనమాట. అంటే మీరు రఫ్లో రాసుకుంటే ఒకసారి రాస్తాను చూసుకోండి. ఇది కోషియంట్ ఆఫ్ మన t⁴n అనేది అంటే r లో చూసుకుంటే అయితే సమ్మేషన్ r = 0 to n/2 -1/r ఇంటూ 2x⁴n-2r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2r ఫ్యాక్టోరియల్. ఎలా ఉంటే దీన్ని ఏమొచ్చిందంటే మనకి hn(x) అనమాట. hn(x) ఇది కోషియంట్ ఆఫ్ t⁴n కావాల్సి వచ్చినప్పుడు t⁴n కోషియంట్ తీసుకున్నట్టయితే -1/r 2x⁴n-2r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2r ఫ్యాక్టోరియల్. ఇదంతటిని ఎలా తీసుకుంటాం అంటే hn(x) తీసుకుంటాం అన్నమాట. ఇది సేమ్ అలా ఉంది కాబట్టి s ఉందన్నమాట. s = 0 to n/2 ఉంది. సో ఈ వాల్యూ అంతా ఏమైపోతుంది? hn(x) అవుతుంది. రైట్ సైడ్ ఎంత అవుతుంది? t⁴n కాబట్టి ఇలా వచ్చేస్తే ఏమవుతుంది? t⁴n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ దీని ఏమవుతుందంటే t⁴n బై n ఫ్యాక్టోరియల్ అనమాట. అంతా ఉంటే ఏమవుతుందంటే రాస్తుంది t⁴n ఇంటూ n ఫ్యాక్టోరియల్.
ఫ్యాక్టోరియల్ కూడా ఉంటుంది. ఎన్ ఫ్యాక్టోరియల్ మనకి సమ్మేషన్ r ఈక్వల్ 0 టు n/2 మైనస్ 1 పవర్ r ఇంటూ x పవర్ n మైనస్ 2r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు hn of x అవుతుంది. అయితే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ 1 పవర్ s ఉంది, 2x పవర్ n మైనస్ 2s ఉంది, n మైనస్ 2s అంటే r అంటే s ఫ్యాక్టోరియల్, n మైనస్ 2r అంటే s కాబట్టి ఇటు వచ్చి ఇక్కడ ఏం లేదు, మనకి n లేదు. ఇదంతా ఏమవుతుంది, hn of x అవుతుంది. n లేదు ఇక్కడ ఏం చేస్తాను, బై చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఇంటూ n ఉన్నది, ఇలా రైట్ సైడ్ వచ్చేప్పుడు ఏమవుతుందంటే hn of x బై n ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఇది hn of x బై n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇదంతా ఏది తీసుకుంటూ వచ్చింది మనకి కోషియంట్ ఆఫ్ t పవర్ అండి. దేంట్లో కోషియంట్ ఆఫ్ t పవర్ అనేది e పవర్ 2xt మైనస్ t స్క్వేర్ యొక్క అనే ఆ టర్మ్ లో ఉన్నటువంటి t కోషియంట్ అన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది మనకి సమ్మేషన్ n ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ n ఇంటూ hn of x బై n ఫ్యాక్టోరియల్. ఇది అన్నమాట జనరేటివ్ ఫంక్షన్ ఉంటుంది.